రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. జగిత్యాల జిల్లాలో భారీ మోసం చోటు చేసుకుంది. దాదాపు 30 కోట్ల రూపాయలు నష్టపోయారు. ప్రధాన మంత్రి యోజన పథకం పేరుతో టోక్రా ఇచ్చాడు. ఏకంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది నుంచి ఇంకా పైమాటే కూడా మోసపోయినట్టు తెలుపుతున్నారు. అయితే 30 కోట్లకు పైగా వసూలు చేశాడు కుడిచర్ల వేణువర్మ. పీఎం యోజన పథకం ద్వారా రుణాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడు. డబ్బులు వస్తాయనే ఆశతో బంగారం మరియు నగదు కూడా ఇచ్చారు బాధితులు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రతి ఒక్క బాధితుడు కూడా వాపోతున్నాడు. బంగారం, నగలు ఇంకా డబ్బు కూడా ఇచ్చాము, దాదాపు 30 కోట్ల వరకు కూడా టోక్రా ఇచ్చి పారిపోయాడు. అయితే జగిత్యాలలో వేణుని పట్టుకొని బాధితులు పోలీసులకు అప్పగించారు. మరి పోలీసులకు అప్పగించిన తర్వాత విచారణ అనంతరం ఏమై ఉంటుంది? 30 కోట్లకి టోక్రా పెట్టాడు అంటే ఎంతటి మాస్టర్ మైండ్ అయి ఉంటుంది? ఇంతమందిని ఎలా నమ్మించాడు అన్న దానిపైన పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. మరి అసలు అక్కడ బాధితులు ఏమైంది, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఎలా బాధపడుతున్నారు ఒకసారి విందాం. 25 బాక్సులు ఇలా 50 లక్షలు ఉన్నాయి. మీకు ఇవన్నీ 50 లక్షలు ఉన్నాయని చెప్పి మీరు ఓపెన్ చేయొద్దని చెప్పేసి వీళ్ళు బెదిరిగా అంటే అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి అప్లికేషన్ రావాలి. ఆ తర్వాత మీరు దానికి అప్రూవల్ అయినాక మీరు బాక్స్ ఓపెన్ చేయరు, అదొక ఓపెన్ చేయొద్దని చెప్పేసి చెప్పి వాళ్ళకు మాయమాటలు చెప్పినాక వీళ్ళు భయపడ్డారు. వీళ్ళకేం తెలుసు, చదువు లేదు ఏది లేదు, వాళ్ళు భయపడ్డారు. భయపడి వాళ్ళు ఏం చేశారంటే బాక్సులు తీసుకొని పక్కకెట్టారు. పక్కకెట్టిన తర్వాత ఏం చేశారు, ఆ బాక్సుల నుంచి మళ్ళీ ఒక 50 లక్షలు తీసుకున్నాడు. అట్లనే ఒక 3-4 సార్లు తీసుకొని దాదాపు 2 కోట్లు వసూలు చేసిండు వాళ్ళ దగ్గర. వాళ్ళు భూమి కుదబెట్టుకున్నారు, ఎరుకల దగ్గర భూమి కుదబెట్టుకున్నారు. వాళ్ళు భూములు అమ్ముకున్నారు కొన్ని. వాళ్ళు వేరే కాడ మిత్తులు తీసుకొచ్చుకున్నారు. వ్యవసాయం చేసుకుంటే ఒక 4-5 ఎకరాలు ఉందంటే ఎవరైనా కానీ 10 లక్షల రూపాయలు ఇస్తారు. అట్లా ఒక 20 మంది 30 మంది దగ్గర వీళ్ళు పైసలు తీసుకున్నారు. అయితే 30 కోట్లకు టోక్రా ఇచ్చాడు. అయితే ఈ ఘటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటన పైన పూర్తి అప్డేట్స్ ఏంటి? జగిత్యాల జిల్లాలో ప్రధానమంత్రి యోజన పథకంతో పెద్ద భారీ మోసానికి తెరదీశాడు ఒక మోసగాడని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమంత్రి యోజన పథకం కింద లోన్లు ఇస్తారని చెప్పి అయితే సుమారు 100 మంది నుంచి అయితే దాదాపుగా 30 కోట్ల వరకు కూడా ఇటు వసూలు చేసినాడు ఇటు వేణు శర్మ అనేటువంటి భక్తుడు. కొంతమంది ద్వారా ఈ వేణు వర్మ అనేటువంటి వ్యక్తుడు తన స్నేహితుడే ఇతడు ప్రధానమంత్రి యోజన పథకం కింద లోన్లు ఇప్పిస్తాడని చెప్పి చెప్పించుకొని అమాయకులను చాలా మందిని కూడా మోసం చేశాడు. మంచిర్యాల జిల్లా ఆదిపూర్ కు చెందినటువంటి వేణు వర్మ ఈ 4 ఏళ్లుగా ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా రుణాలు ఇస్తున్నానైతే ఇటు మంచిర్యాల, జగిత్యాల జిల్లాలతో పాటుగా పలు జిల్లాల లోపల అయితే మోసం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పథకం ద్వారా మొదట కొంత అమౌంట్ చెల్లించాలి. ఆ అమౌంట్ చెల్లిస్తే భారీగా మీకు దాదాపుగా ఈ ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా 2 కోట్ల రుణం కూడా ఇప్పిస్తానని చెప్పి అయితే అమాయకులను మోసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇతని మాటలు నమ్మినటువంటి చాలా మంది కూడా తమ భూములను కూడబెట్టి తమ ఇళ్లను కూడబెట్టి అయితే 2 పైసలు 3 పైసలు 4 పైసల వరకు కూడా చొప్పున అప్పులు తీసుకొచ్చి మరి వేణువర్మ అనేటువంటి వ్యక్తికి అయితే అప్పగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఇటు ఒక వ్యక్తి ఇంట్లో అయితే మీరు 20 లక్షల రూపాయలు చెల్లించండి, మీకు కొద్ది రోజుల లోపల మీ బ్యాంకు లోపల అమౌంట్ పడతాయని చెప్పాడు. డబ్బులు వచ్చేసాయి అని చెప్పి కాటన్ బాక్స్ లోపల ఇటు కాగితాలు ఇంట్లో పెట్టడంతో వాళ్ళందరూ కూడా ఇవి డబ్బులే అని చెప్పి కూడా మోసపోయినటువంటి పరిస్థితి కనబడుతుంటా. తర్వాత బ్యాంక్ లో డిపాజిట్ చేసిన తర్వాత ఫోన్ ఎత్తకపోవడంతో అయితే అనుమానం వచ్చినటువంటి ఆ వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నటువంటి కాటన్ డబ్బా లోపల పరిశీలించకపోతే ఆ కాటన్ డబ్బా లోపల అయితే డబ్బులు లేక ఖాళీ పేపర్లే దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం లోపల తాము మోసపోయామని చెప్పి అయితే గ్రహించడం జరిగింది. దీనిపైన ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇటు మీ బ్యాంక్ అకౌంట్ లోపల డబ్బులు పడతాయని చెప్పి చాలా రోజుల నుంచి కూడా తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల తీన్మార్ చౌరస్తా వద్దకు వచ్చాడని తెలుసుకోవడంతో అయితే చాలా మంది బాధితులు కూడా ఇటు ఎవరైతే వేణు వర్మ వచ్చాడని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. తమ డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పి అడగడంతో అయితే అక్కడ వాగ్వాదానికి చోటు చేసుకున్నది. ఈ నేపథ్యం లోపల చౌరస్తా వద్ద వేణు వర్మను పట్టించుకున్నటువంటి బాధితులు పోలీసులకు అప్పగించారు. మొత్తానికి దాదాపుగా అయితే 100 మంది నుంచి అయితే ఈ డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది.
ఇతడు వేణు వర్మ దాదాపుగా 30 కోట్ల వరకు కూడా బాధితుల నుంచి వసూలు చేసుకొని తప్పించుకొని తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది జగిత్యాల జిల్లాతో పాటుగా మంచిర్యాల జిల్లాతో కూడా చాలా మంది వద్ద నుంచి ఇది 20 లక్షలు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా వసూలు చేశారు. అయితే ముందు డబ్బులు కడితే తర్వాత డబ్బులు వస్తాయని చెప్పి చెప్పడం, 2 కోట్ల వరకు మీ అకౌంట్ లోపల ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా అమౌంట్ పడతాయని చెప్పడంతో అయితే బాధితులు అత్యాశకు పోయి డబ్బులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తున్నది. డబ్బులు ఎంతకు రాకపోవడంతో తాము కట్టినటువంటి డబ్బులు వాపస్ ఇవ్వాలని చెప్పి కూడా ఇటు వేణువర్మపై చాలా రోజుల నుంచి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే వేణువర్మ ఇటు తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యం లోపల అయితే ఈ రోజు జగిత్యాలకు రావడంతో అయితే అతన్ని పట్టుకొని ఇటు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసుకొని అయితే ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా వరంగల్ ముందుకు రావాలని చెప్పి అయితే చెప్పడం జరిగింది. మరి శ్రీనివాస్, ఈ ఘటనలో వేణువర్మ ఒక్కడే కలిపి చేశాడా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇంకెవరన్నా దీనిలో ఇన్వాల్వ్ అయ్యండి? ఏకంగా 30 కోట్ల రూపాయలు టోకరా ఇచ్చారు కాబట్టి ఒక్కడే ఇదంతా చేశారనుకోవాలా, లేదంటే వాళ్ళ కుటుంబ చేయి కూడా దీనిలో ఏమైనా ఉందని అనుకోవచ్చా? వేణువర్మతో పాటుగా మరికొంతమంది కలిసి ఈ అమాయకుల యొక్క డబ్బులు అవసరాలు ఎవరైతే ఉంటాయో వారిని ఆ డబ్బు అవసరాలను ఆసరగా చేసుకొని చాలా మందిని కూడా మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు వేణువర్మతో పాటుగా 10 మంది స్నేహితులు, అతని యొక్క స్నేహితులు ఆ ప్రధానమంత్రి యోజన పథకం కింద మొదట డబ్బులు చెల్లిస్తే మీకు 2 కోట్ల వరకు కూడా రుణాలు వస్తాయని చెప్పి అమాయకుల డబ్బును ఆసరగా చేసుకొని అయితే ఈ విధంగా మోసాలకు పాల్పడ్డగా తెలుస్తున్నది. మొదట 10 లక్షలు కట్టాలని చెప్పి 10 లక్షలు తమ చేతికి వచ్చిన తర్వాత ఇంకో 10 లక్షలు ఇవ్వాలి అని చెప్పి, అదేవిధంగా 20 లక్షలు వచ్చిన తర్వాత మీ అమౌంట్ మొత్తం బ్యాంకులోకి వస్తుంది, దీనికి రావాలంటే మరో 20 లక్షలు తేవాలని చెప్పి అయితే బాధితులపై ఒత్తిడి తేవడంతో అయితే ఆ బాధితులంతా కూడా 2 కోట్ల వరకు కూడా తమకు డబ్బులు వస్తాయి అని చెప్పి అయితే ఇటు తమ భూమిని ఇటు బ్యాంకులో తాకట్టు పెట్టి తర్వాత ఇళ్లను తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చి ఇతను ఇవ్వడం జరిగింది. అయితే ఈ వేణువర్మతో పాటుగా ఇంకా ఎవరు ఉన్నారు, ఈ మోసానికి ఎవరు పాల్పడ్డారు, ఇది జగిత్యాల జిల్లాలోనే ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లాతో పాటుగా మంచిర్యాల జిల్లా లోపల కూడా ఈ ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా డబ్బులు ఇప్పిస్తారని చెప్పి చెప్పడంతో అయితే చాలా మంది కూడా మోసపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే దాదాపుగా ఇప్పటికే 100 మంది ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం వేణువర్మ జగిత్యాల పోలీసుల యొక్క అదుపులో ఉన్నారు. ఇతని ఇంటర్వ్యూ చేస్తున్నారు, అంటే డబ్బులు ఎవరి దగ్గర పెట్టుబడి పెట్టావు, ఎందుకు తీసుకున్నావు అనేటువంటి కోణం లోపల అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. మరి శ్రీనివాస్, ఇప్పుడు 30 కోట్లు టోకరా ఇస్తారు కాబట్టి డబ్బులంతా అంటే పోలీసుల విచారణ అనంతరం వాళ్ళందరికీ బాధితులందరికీ కూడా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఈ డబ్బుల్ని కూడా ఎలా మళ్ళీ గెట్ బ్యాక్ చేసుకోవాలని దానిపైన పోలీసులు ఏమైనా విచారణ కొనసాగిస్తున్నారా? అసలు ఈ 30 కోట్లు ఎక్కడ పెట్టి ఉంటాడు? మళ్ళీ ఆ బాధితులకు ఏమన్నా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మోసపోయిన డబ్బులు ఏమైనా తిరిగిచ్చే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? బాధితుల నుంచి తీసుకున్నటువంటి డబ్బులు తను వేరే వ్యక్తికి ఇస్తాడని చెప్పినా గానీ అది ఎవరికి ఇచ్చారు, నిజంగా ఈ వేణు వర్మనే తన సొంత అవసరాలకు వాడుకున్నారా, లేకపోతే నిజంగానే ఈ ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా డబ్బులు ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేశాడా అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వేణువర్మ వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ మూటగా ఏర్పడి ఈ బాధితుల యొక్క అవసరాలను ఆసరాగా తీసుకొని ఈ మోసాలకు పాల్పడగా తెలుస్తుంది. వేణువర్మ వెనకాల ఎవరు ఉన్నారు, ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో తర్వాత మంచిర్యాల జిల్లా లోపల ఇంకా మా బాధితులు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నేపథ్యం లోపల ఇంకా ఎవరెవరు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఇప్పటివరకు అయితే దాదాపుగా ఒక 100 మంది బాధితుల నుంచి 30 కోట్ల వరకు అయితే టోకరా వేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా బాధితులు ముందుకు రావాలి, ఎవరైనా వేణువర్మ బాధితులు ఉంటే ఇంకా ముందుకు రావాలి అనేది పోలీసులు చెబుతున్నారు. దీనికి వెనకాల ఇంకా ఏ వ్యక్తుల యొక్క ప్రమేయం ఉన్నది అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ మోసాలకు పాల్పడ్డట్టు చెప్తుంది. దాదాపుగా ఇప్పటికే 100 కోట్లు బాధితుల నుంచి తీసుకున్నటువంటి వ్యక్తి ఇంకా కూడా చాలా మంది కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా బాధితుల సంఖ్య పెరగడంతో పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. ఎస్, అయితే జగిత్యాల జిల్లాలో భారీ మోసం చేశారు. ఎస్, ప్రధానమంత్రి యోజన పథకం పేరుతో టోకరా ఇచ్చాడు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది నుంచి ఇంకా పైమాటే కూడా బాధితులు ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే 30 కోట్ల పైగా వసూలు చేశాడు గుడిచెర్ల వేణువర్మ. పీఎం యోజన పథకం ద్వారా రుణాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడు. డబ్బులు వస్తాయన్న ఆశతో బంగారం మరియు నగదు కూడా బాధితులు ఇచ్చినట్టు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం జగిత్యాలలో వేణుని పట్టుకుని బాధితులు పోలీసులకు అయితే అప్పగించారు. మరి ప్రతి ఒక్కరి దగ్గర 10 లక్షలు డౌన్ పేమెంట్ గా తీసుకుని 2 కోట్ల దాకా కూడా మీకు వస్తుంది అని చెప్పి మోసం చేశారు. వీళ్ళ టార్గెట్ ప్రధానంగా చదువుకోని వాళ్ళని ఇంకా అమాయకుల్ని మాత్రం టార్గెట్ చేశారు. అయితే దాదాపు 30 కోట్ల వరకు కూడా టోకరా ఇచ్చాడు కాబట్టి ఇప్పటికే 100 మంది బాధితుల్ని గుర్తించారు పోలీసులు. ఇంకా ఎవరైనా వేణువర్మ మాయలో చిక్కుకొని ఇంకా డబ్బులు ఎవరైనా మోసపోతే పోలీసులకు ఇప్పటికిప్పుడే ఫిర్యాదు చేయండి అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, అసలు ఈ 30 కోట్లు ఎవరికి ఇచ్చారు, ఈయన ఒక్కడే చేశాడా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయం పైన పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పిఎంజీ లోన్ ఇస్తా అని మమ్మల్ని మోసం చేసిండు. తీసుకున్నాడు 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. పిఎంజీ లోన్ వస్తుందని తీసుకున్నాడు. మా భూమి కుదబెట్టిపించిండు వేరేలకు 3 చొప్పున 5 చొప్పున 10 చొప్పున అడ్డికి తెచ్చిచ్చింది. మాది వల్లంపల్లి, నా పేరు గంగారెడ్డి. మా దగ్గర ముందు 45 లక్షలు తీసుకున్నాడు. మా ఇంట్లో కాటన్ డబ్బులు పెట్టింది, ఇవన్నీ పైసలు. మళ్ళీ ఒక 2 రోజులకు వచ్చి ఎప్పుడు ఇప్పిస్తావు అంటే ఇక బ్యాంకులో మళ్ళీ 50 లక్షలు వేస్తేనే సార్ కొనులు ఇవ్వరాదు, మళ్ళీ 50 లక్షలు చేయకపోతే మరి 40 లక్షలు పోతాయి అన్నాడు. ఆ 40 పోతాయని మళ్ళీ 50 లక్షలు లెక్క వచ్చి ఇచ్చినాక మళ్ళీ అన్నాడు మీ ఒంటి పేరు అయితే లేదు, సార్లు పట్టుకుంటూ మీ బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నట్టు ఉండాలి లోను అని మళ్ళీ 1 కోటి రూపాయలు తెస్తేనే మీకు ఈ 2 కోట్లు వస్తాయి, మళ్ళీ మీ 2 కోట్లు మీకు వస్తాయి, మొత్తం 6 కోట్ల రూపాయలు వస్తాయని మా దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. తీసుకున్నాక మేము ఆయనతో మరి ఎప్పుడు వస్తాయి అన్నాను నేను. అవన్నీ ఇచ్చినాక ఇక అది మర్చిపోట్లు అన్నాడు. అన్నాక మాకు దడ ఉచ్చుకొని ఆయనతో డబ్బులు చింపినాం. చింపే వరకు అన్ని అలా న్యూస్ పేపర్లు ఉన్నాయి. రూపాయలు లేదు. ఆయనతో ఫోన్ చేస్తాం మా పైసలు ఎప్పుడు ఇస్తామని. ఇస్తే అంటే అత్తే తాత్పరంగా ఇప్పుడు ఎక్కడి అన్నాడు. సంవత్సరం అన్నారు. పైసలు తీసుకున్నా తర్వాత కుదరలేదు. ఎంత తీసుకున్నా? 40 లక్షలు తీసుకున్నాను. దానికి సంబంధించి అప్పుడు చెప్తే నాకు ట్రస్ట్ ఉన్నది, రైతు ట్రస్ట్ అలా పెడతా అని చెప్పిన. ఆ ట్రస్ట్ లో నేను టోటల్ గా లాస్ అయినా. నన్ను ముంచిరు ట్రస్ట్ వాళ్ళు. శ్రీరామ్ కంపెనీ అని చెప్పి అక్కడ మాట్లాడిన తర్వాత నాకు మధ్యవర్తులు 20 లక్షలు ఇస్తే అంటే వెళ్ళిపోయినాయి. శ్రీరామ్ కంపెనీలో నువ్వు మేనేజర్ కాదే, మీడియా ఉంటారు అక్కడ అందరూ. మీడియా దగ్గర నేను మోసపోయినా, మొత్తం పైసలు ఇచ్చి నేను మోసపోయినా. టోటల్ గా వీళ్ళ అమౌంట్ టోటల్ అమౌంట్ లాస్ అయినా. అయినా కూడా నేను నా దగ్గర ఉండి మళ్ళీ చేస్తా అని చెప్పి వీళ్ళకి ఇస్తాను. 15-20 days లో వీళ్ళ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాను. మంచి అమౌంట్ ఇచ్చేస్తాను. కాదు వాళ్ళు 2 కోట్లు అంటున్నారు, మరి నువ్వు 40 లక్షల కోసం పిఎంజీ అని చెప్పి కుదరకపోతే నేను ట్రస్ట్ పెడతా అని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ పోయి ఆ అమౌంట్స్ మొత్తం లాస్ అయినా. నేను క్లియర్ కట్ గా టోటల్ అమౌంట్ పెట్టి లాస్ అయినా. ఇప్పుడు కూడా ఈ అమౌంట్ నీకు ఇస్తా అంటున్నా. ఒక 15-20 days లా ఇలా 1.8 ఇచ్చిరో 20 లక్షల వరకు ఇచ్చినా నీకు అమౌంట్ ఇచ్చేస్తాను. నా బాధ్యత. ఇప్పుడు 15-20 days లా అన్న 1.8 20 పేపర్ నా ఉంది. నేను ఎక్కువ 1.85 అడుగుతున్నాను. 2 కోట్లు ఎందుకు ఇచ్చినావు? 2 కోట్లు అంటున్నాను. ఎందుకు 2 కోట్లు తీసుకున్నాడు అంటే అదేమో రిజిస్ట్రేషన్ చేసి తీసుకొచ్చుకున్నాడు. వీడు వేరే రిజిస్ట్రేషన్ భూమి చేసి 45 లక్షలు తీసుకున్నాడు. ఇలా రాసి చంద్రబాబు ఇస్తారు. ఎంత ఇస్తారు అమౌంట్? 1.85 ఇంకా మీద ఇంకా మొత్తం పేపర్ రాసి మరి మీ మామాడి విమాసం పెడతావా? ఈ పలానా డేట్ ఇవ్వకపోతే మీరు దేనికంటే దానికి అడిగి దొరుకుతాడు. నేను ఇక్కడ నుంచి పోయినట్టయితే జగిత్యాల ఇవ్వకపోతే మీరు చంపినా సార్. నేను చెప్పిన సార్ పైసలు తీరలేదు. మరి ఎటు ఇచ్చారు? ఎక్కడ పెట్టారు? ఎక్కడ ఇచ్చారు? ఎంతమంది ఇచ్చారు 2 కోట్లు? వీరిద్దరు పేరు మీద 2 పెట్టిన అప్లికేషన్ లాగిన్ చేసిన.
కానీ అది వీలు కాలేదు, బ్యాంక్లో సెట్ కాలేదు. ఫస్ట్ సంబంధించి ఇప్పించిన కానీ వీలు కాలేదు. తర్వాత లాస్ అయినా అని చెప్పేసి ట్రస్ట్లో పెట్టిన. నువ్వు 2 crores తీసుకోవడానికి 2 crores లోన్ ఇప్పించడానికి 2 కోట్లు తీసుకుంటే లాభం ఏమున్నది? 45 lakhs లోన్ వీళ్ళకి చెప్పినట్టు చెప్పాలా? నేను చెప్పుకోలేదు, అలాగే చెప్తాను, తీసుకున్నాను చెప్తా కానీ నేను ఆ పైసలు తీయలేదు. మరి ఎటు ఇచ్చారు? ఎక్కడ పెట్టారు? ఎక్కడ ఇచ్చారు? అది చెప్తాను, ఆయన తెలుసు చెప్తాను. మీరు ఎంతమంది ఇచ్చారు 2 కోట్లు? ఈయన మళ్ళీ అత్త అంటాడు, మళ్ళీ తెప్పించుకోడు. స్కిప్ అయ్యి అన్న పడుకో. మీ దగ్గర పెట్టుకోండి, మీరు పిఎస్ ఇట్లా మా వైఫ్ ఏదైనా మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర పెట్టుకోండి బ్రదర్. అట్లా ఈయన మళ్ళీ అత్త అంటాడు, మళ్ళీ తెప్పించుకోడు. స్కిప్ అయ్యి నెట్ లేదట, అందులో బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్ చేసి అని చెప్తే